అది సరే గాని ఇన్ని రోజుల నుంచి ఏడిపోయినవరా? అది నా ఫ్రెండ్ తోటి ఈ ప్రతాపం చూపిద్దామని బయటికి వెళ్ళా. ఏ ఫ్రెండ్ రో? చెప్పాను కదరా, బాగా బాగా క్లోజు జాంజిగిరి. అది పోసుకో. ఏ ఫ్రెండ్ రా? ఎప్పటి నుంచి పరిచయం? నాకు అన్నీ తెలుసురా. ఉత్తా మూసుకొని దేంతో పోయినావో నిజం చెప్పు. శివ, అది ఏం లేదురా, నా ఫ్రెండ్ చెప్పింది కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయని, అవి చూద్దామని, అందుకని వెళ్ళాను. దాంతో పాటు నీకు కావాల్సింది చూసుకున్నావు. అదంతా నీకెట తెలిసిన శంకరా? నాకంతా తెలుసులే గాని ఎంత ఖర్చు అయింది? మరి ఎక్కువ ఖర్చు కాలేదురా. టిఫిన్, భోజనం, రూము అంతా కలిపి ఒక 10,000 ఖర్చు అయింది అంతే. నువ్వు ఇచ్చావా లేక అదే ఇచ్చిందా? అదేంట్రా శంకరా, తను ఎందుకు ఇస్తుంది చెప్పు? తను నేను తనెవరబ్బా, మొత్తం నేనే ఇచ్చా. తనే అంతా నాకు ప్రేమ, ప్రళయం, ప్రాణం. తను రకంగా నాకు కలర్ఫుల్ ప్రపంచం తెలుసా నీకు? నువ్వు చాలా చెడిపోయావురా. నీకు ఇంకెన్ని మంచి విషయాలు చెప్పినా నువ్వు మారడం డౌటేరా. ఏం మాడుతున్నారు నువ్వా? సరే అదంతా వదిలే. మొన్న నేను అడిగితే డబ్బులు లేవన్నావు కదరా, అంతలోనే 10,000 ఎట్లొచ్చినాయిరా? పెద్దోళ్ళు ఏమన్నారా? అప్పు చేసైనా బిర్యానీ తిను, నువ్వు అప్పు చైనా బిర్యానీ అని చెప్పారు కదా. వడ్డీ అప్పారావుతో 10,000 అప్పు తీసుకున్నా. రే, ఎత్తికి నూనె రాసుకోవడానికే డబ్బులు లేవు, నీలాంటోడు వచ్చి వాటికి షాంపూ అడిగిందంట. గడ్డానికి రా. ఈ లవ్వు గివ్వు మనకి సెట్ కావురా. అలాంటివన్నీ పని పాట లేనోళ్ళకి. పెద్దోళ్ళు చెప్పలేదా ఈ లవ్వు గివ్వు అన్ని చెత్త విషయాలని? అందుకే చూడు, నేను అసలు లవ్వే చేయను. అరే శంకరా, నువ్వు ఇద్దరా తెలుసుకుందే? లవ్ అనేది ఒక థ్రిల్ ఫీల్, అదొక రకమైన ఇది, అదొక రకమైన ప్రేమ లోకం, స్వర్గం రాదే నీకెడ తెలుస్తలే. ఆ ప్రేమ లోకంలో తను రతి, నేను మన్మధుణ్ణి. రేయ్ చెప్తా వినరా. రే శంకరా, తను నా మీద ఎప్పుడైనా బాగా అలిగినప్పుడు నేనేం చేస్తాను తెలుసా? కన్నా, బుజ్జి, బంగారం అని ముద్ద చేస్తాను అనమాట. తను కూడా అంతే. నేను ఎప్పుడైనా కోపంతో తనతో మాట్లాడకుండా ఉంటే ఏం చేస్తుందో తెలుసా? తన ఒళ్ళు చిన్న పిల్లాడిలా పడుకోబెట్టి అని ముద్దరిచ్చేస్తుందిరా. ఇంకో విషయం తెలుసా శంకరా? ఉదయం నుంచి చార్మినారు, గోల్కొండ ఇంకా ఎన్ని ఏరియాలు తిరిగినా కూడా ఇంటికొచ్చాక పట్టుమని గుర్తొస్తారా. తను గుర్తుకొస్తే నాకు ఫోన్ చెయ్యాలి, వీడియో చాట్ చేయాలి, వీడియో కాల్ చేయాలనిపిస్తుందిరా. అంతేకాదు మళ్ళీ మీట్ చెయ్యాలి. తన కోసం రాత్రంతా పిచ్చోళ్ళ వెయిట్ చేస్తాను రా. ఎప్పుడురా తెల్లారుతుంది? తెల్లారి వెంటనే ఒకే ఒక్క మెసేజ్ రాలేదనుకో, ఎలా ఉంటుందో తెలుసా? కింద నుంచి పై వరకు తగ మండిపోయి ప్రళయమే వచ్చేస్తుంది. అలాంటి సమయంలో ఒకే ఒక హాయ్ అని ఒక మెసేజ్ వస్తే ఉంటది. పిచ్చి కోతికి మందు తాగిస్తే తైతక అని ఎలా అంటదో అలా ఉంటదిరా. తను జీవితాంతం చనిపోయేంత వరకు తనతోనే ఉండాలనే ఇక్కడ ఈ గుండెల్లో అలాగే దాచిపెట్టుకోవాలనిపిస్తుందిరా. ఏయ్, నీకేం తెలుసురా? ఒక విషయం చెప్తా నేను. ఎయిడ్స్, క్యాన్సర్, కలరా, మలేరియా ఇలాంటి అన్ని రోగాలకు మందుని కనిపెట్టచ్చు. కానీ ఈ ప్రేమ, లవ్, మహబత్, ఇష్క్ ఈ రోగాలకి మందు కనిపెట్టలేడు కూడా.
నీకేడ అర్థం వద్దులే. రేయ్ నువ్వు ఎప్పుడైనా ప్రేమ లవ్ చేసింటే కదా అర్థమయ్యాక. మందు తాగడానికే కదా వచ్చావు, మర్యాదగా మందు తాగు. లవ్ అంట ప్రేమ అంట తోటకూర కట్ట అంట. మందు బాబులం మేము, మందు కొడితే మహారాజులం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.